పరీక్షలో అడిగే పద్యములకు ప్రతిపదార్థ తాత్పర్యములు. రామునిడా గురించి నిను రావణుండు ఎత్తుకవచ్చు వేలన్, నీ హేమ విభూషణావలులన్ ఏర్పడ ఋష్య మహాద్రి వైచినన్, మేము అవి తీసి దాచితిమి మీపతి అచ్చటికి ఏగుదేరగాన్, తామరసాప్తనందనుండు తాను అవి చూపినన్ జూచి మెచ్చుచున్. కవయిత్రి పరిచయం. పై ఉత్పలమాల పద్యం మొల్ల రచించిన రామాయణం సుందరకాండంలో నుండి గ్రహించిన హనుమత్ సందేశం అను పాఠ్య భాగములోనిది. సందర్భం: సీతా అన్వేషణ చేస్తూ లంకానగరం చేరిన హనుమంతుడు సీతాదేవిని అక్కడ కలిసి మాట్లాడిన సందర్భంలోనిది. ప్రతిపదార్థం: రాముని శ్రీరాముణ్ణి గురించి మోసం చేసి మిమ్ములను రావణాసురుడు ఎత్తుకవచ్చు వేలన్ అపహరించి తీసుకుపోయే సమయంలో మీరు ధరించిన హేమ ఆవలుల్ విభూషణ ఆవలుల్ బంగారంతో తయారు చేసిన నగల రాశిని ఏర్పడన్ కనిపించే విధంగా ఋష్య మహాద్రిన్ ఋష్యమూక అనే పర్వతం పైన వైచినన్ పడవేస్తుండగా మేము మా వానరులం చూసి అవి ఆ నగలను తీసి దాచాము. మీ పతి మీ భర్త అయిన శ్రీరాముడు అచ్చటికిన్ ఆ పర్వతం వద్దకి ఏగుదేరగాన్ రాగా, తామరసాప్తనందనుండు తామరల బంధువైన సూర్యుని కుమారుడగు సుగ్రీవుడు తాను అవి ఆ నగలను చూపినన్ ఆ రామునకు చూపింపగా ఆ రాముడు అవి చూసి మెచ్చుచున్ వాటిని చూసి సంతోషించాడు. భావము: రావణాసురుడు మాయ సన్యాసిలాగా వచ్చి రాముణ్ణి మోసం చేసి మిమ్ములను అపహరించుకొని వెళుతున్న సమయంలో మీరు మీ బంగారు నగలను ఋష్యమూక పర్వతం పైన పడేలా వేశారు. ఆ నగలను మా వానరులము తీసి దాచి ఉంచాము. కొన్నాళ్ళ తర్వాత మీ భర్త శ్రీరామచంద్రుడు సీత అన్వేషణ చేస్తూ మీ గురించి అన్వేషణ చేస్తూ ఋష్యమూక పర్వతానికి వచ్చినప్పుడు సూర్యుని కుమారుడు మా ప్రభువు అయిన సుగ్రీవుడు ఆ నగలను శ్రీరామునికి చూపించాడు. ఆ నగలను చూసిన శ్రీరాముడు చాలా సంతోషించాడు. రవికుల వార్ధి చంద్రుండగు రాముని సేమము చాలా వింటి, నా వివిధములైన పాట్లు పృథివీపతికిన్ తగన్ చెప్పన్ గల్గే, నేడు అవిరల భంగి నీవలన్ అచ్చుగన్ నేను ఉపకారమేమియున్ తవిలి ఉనర్పలేను, వసుధాస్థలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్. కవయిత్రి పరిచయం. పై చెంపకమాల పద్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణం సుందరకాండంలో నుండి గ్రహింపబడిన హనుమత్ సందేశం అను పాఠ్య భాగములోనిది. సందర్భం: ఆంజనేయుని ద్వారా శ్రీరాముని క్షేమ సమాచారాన్ని వినిన సీతాదేవి తన భర్తకి సందేశాన్ని పంపిస్తున్నప్పుడు తన మనస్సునకు ఇంత సంతోషం కలిగించిన హనుమంతుడిని సీతాదేవి ఆశీర్వదిస్తున్న సందర్భంలోనిది. రవికుల వార్ధి చంద్రుండగు సూర్యవంశం అనే సముద్రానికి చంద్రుని వంటివాడు అగు రాముని శ్రీరామచంద్రుని సేమము ఆయన క్షేమము చాలన్ వింటిన్ ఎక్కువగా విన్నాను. నేడు నీ వలన ఈరోజు నీ వల్ల నా వివిధములైన పాట్లు నా యొక్క అనేక విధాలుగా ఉండిన కష్టాలు పృథివీపతికి ఈ భూమికి రాజు అయిన శ్రీరామునికి తగు విధముగా చెప్పగలిగాను అచ్చుగన్ సరిపోయేటట్లుగా. నేను ఉపకారం ఏ ఉపకారము కూడా తవిలి ఎంతో ప్రయత్నం చేసి కూడా ఉనర్పలేను, నీకు చేయలేను. వసుధాస్థలిన్ కాబట్టి ఈ భూమండలమునందు బ్రహ్మకల్పముల్ చిరకాలము నీవు వర్ధిల్లు జీవించు. భావము: సీతాదేవి హనుమంతునితో ఇలా అంటుంది: నీ వల్ల ఈరోజు సూర్యవంశానికి చెందిన శ్రీరామచంద్రుని క్షేమ సమాచారాన్ని విన్నాను. నేను ఇక్కడ పడుతున్న కష్టాలు బాధలను శ్రీరామునికి నీ ద్వారా చెప్పుకోగలుగుతున్నాను. ఇంతలాగా సహాయం చేసిన నీకు ప్రత్యుపకారం ఏమీ చేయలేకపోతున్నాను. అయినను నీవు ఈ భూమండలంపై బ్రహ్మకల్పాంతము అనగా చిరకాలము చిరంజీవిగా ఉండు అని ఆమె దీవించింది. జనకుని భంగి రామనృపచంద్రుణ్ణిన్ నన్నును తల్లిమారుగాను గని కొలువంగన్నేర్చు గుణగణ్యునున్ లక్ష్మణున్ నీతిపారగున్ వినన్ కనరాని పలుకులు అవివేకము చేతను పలికినట్టి ఆ
వినుత మహాఫలంబు అనుభవించి తినంచున్ చాటి చెప్పుమా. కవయిత్రి పరిచయం. పై చెంపకమాల పద్యం మొల్ల రచించిన రామాయణం సుందరకాండంలో నుండి గ్రహింపబడిన హనుమత్ సందేశం అను పాఠ్య భాగంలోనిది. సందర్భం: సీతాదేవి శ్రీరాముణ్ణి దర్శించాలి అని మనస్సులో మనోతపస్సు చేస్తూ ఉన్నది. అప్పుడు ఆమె అక్కడికి వచ్చిన ఆంజనేయునితో, నాకు ప్రత్యక్షం అవ్వమని నా భర్తకు చెప్పు, అలాగే లక్ష్మణుడిని అనరాని మాటలు అన్నాను, ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని లక్ష్మణుడికి కూడా చెప్పు అని సీతాదేవి హనుమంతునికి చెప్పిన సందర్భములోనిది. ప్రతిపదార్థము: రామనృపచంద్రునిన్, రాజులలో ఉత్తముడైన శ్రీరాముణ్ణి జనకుని భంగిన్, తండ్రిలాగా నన్ను తల్లిమారుగాన్ తల్లిలాగా గని చూచి కొలువంగన్ సేవించడానికి నేర్చు ఇష్టపడే గుణగణ్యునిన్, సద్గుణములలో గొప్పవాడు, నీతిపారగున్ నీతివత్తలలో గొప్పవాడు అయిన లక్ష్మణుడిని కనన్ వినడానికి భరించలేదు అనడానికి రాని పలుకులు అనరాని మాటలు అవివేకం చేతను తెలివి లేకుండా పలికినట్టి మాటలు మాట్లాడాను. ఆ వినుత మహాఫలంబు అందువలన నేను పొందిన ఫలితాన్ని అనుభవిస్తున్నాను అంచున్ అంటూ చాటి చెప్పుమా, తెలియజేయుమా. భావము: లక్ష్మణుడు శ్రీరాముణ్ణి తండ్రి వలె నన్ను తల్లి వలె భావించి మమ్మల్ని సేవించేవాడు. అనుక్షణం మమ్మల్ని ఇష్టపడే నీతిపరుడు సుగుణవంతుడు అయిన లక్ష్మణుణ్ణి నేను అనరాని మాటలు అన్నాను. అతన్ని బాధపెట్టిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను అని లోకానికి తెలిసేలాగా ఆ రామలక్ష్మణులకు చెప్పు అని సీతాదేవి ఆంజనేయుడితో పలికింది. నీ విభుండు అబ్దిని దాటి ధరణీతలనాదులు సన్నుతింపన్ సుగ్రీవ సుశేషణ ముఖ్య బల బృందముతోన్ అరుదించి నీచునిన్ రావణున్ ఆజిలోన్ దునిమి రాజసముప్పంగా నిన్నును గొంచు సేనావలితోడ నీ పురికిన్ అరయన్ ఏగు నిజంబు నమ్ముమా. కవయిత్రి పరిచయం. పై పద్యం ఉత్పలమాల పద్యం మొల్ల రచించిన రామాయణం సుందరకాండంలో నుండి గ్రహించిన హనుమత్ సందేశం అను పాఠ్య భాగంలోనిది. సందర్భం: అశోకవనం నుండి ఆంజనేయుడు రాముని వద్దకు తిరిగి వెళ్తున్నప్పుడు సీతాదేవిని ఓదార్చిన సందర్భములోనిది. ప్రతిపదార్థం: నీ విభుడు నీ భర్త శ్రీరాముడు అబ్దిన్ సముద్రాన్ని దాటి ధరణీతలనాదులు మిగిలిన రాజులు అందరూ సన్నుతింపన్ శ్రీరాముణ్ణి కొనియాడే విధంగా సుగ్రీవుడు సుశేషణుడు ముఖ్య మొదలైన వానర బలముల బృందంతో సమూహాలతో అరుదించి వచ్చి నీచునిన్ దుర్మార్గుడైన రావణాసురుడిని ఆజిలోన్ యుద్ధములో దునిమి చంపి రాజసం క్షత్రియ వీరత్వాన్ని ఒప్పగన్ తెలియజేసేలాగా నిన్ను తీసుకొని సేనాబలితోడన్ సైన్యముతో నీ పురికిన్ మీ పట్టణమైన అయోధ్య నగరికి ఏగున్ వెళ్తాడు. నిజంబు, నేను చెప్పిన ఈ మాట నిజము, నమ్మండి. భావము: హనుమంతుడు సీతాదేవిని ఇలా ఓదార్చాడు. నీ భర్త అయిన శ్రీరామచంద్రుడు సముద్రాన్ని దాటి వచ్చి రాజులందరూ అతన్ని స్తోత్రం చేసి పొగుడుతూ ఉండగా సుగ్రీవుడు మొదలైన గొప్ప వానర సైన్యంతో ఇక్కడికి వస్తాడు. నీచుడు దుర్మార్గుడు అయిన రావణాసురుణ్ణి యుద్ధంలో సంవరించి క్షత్రియ లక్షణమైన వీరత్వంతో మిమ్మల్ని తీసుకొని వానర సైన్యంతో సహా మీ అయోధ్య నగరానికి తీసుకువెళ్తాడు. మిమ్ములను నా మాట నిజము, నమ్ముము అని సీతాదేవిని ఓదార్చాడు హనుమంతుడు. కవయిత్రి మొల్ల గురించి వ్రాయండి. ఆతుకూరి మొల్ల 1581 సంవత్సరం ఈమె కాలం. నెల్లూరు సమీపంలోని గోపవరపు గ్రామంలో ఈ కవయిత్రి జన్మించింది. రచనలు రామాయణం. ఈమె రచించిన రామకథ మొల్ల రామాయణంగా ప్రఖ్యాతిని పొందింది. తెలుగులో రామాయణం రచించిన మొదటి కవయిత్రిగా ఈమె ప్రసిద్ధి పొందింది. ఈమె శ్రీకంఠ మల్లేశుని వరం వల్ల కవిత రచించింది. ఈమెకు దేశీయమైన తెలుగు రచనపై మక్కువ ఎక్కువ. అందుకే
క్రమ్మర ఘనమగు సంస్కృతము చెప్పగా రుచియగునే అంటూ సామాన్య ప్రజానీకానికి పఠన యోగ్యమైన గ్రంథంగా రామాయణాన్ని తీర్చిదిద్దుతాను అని ఆ విధంగా ఆమె చేసింది. ఈమె రామాయణం సరళ సుందరంగా, సరసమైన అలంకారాలతో, పాండిత్యవంతమైన స్ఫూర్తితో, ఔచిత్య రస పోషణతో నిండి ఉంటుంది. కవయిత్రి మొల్లకు కంద పద్యాలు రాయడంలో మంచి ప్రావీణ్యం ఉన్నది. ఆమె రాసిన కంద పద్యాలను వరుసగా కూర్చితే అది ఒక మొల్ల కంద రామాయణం అవుతుంది అని పరిశోధకులు పొగిడారు. మొల్ల రచించిన ఈ రామాయణం రాశిలో చిన్నది అయినా వాసిలో ఎన్నదగినది. హనుమత్ సందేశ సారాంశాన్ని వివరించండి. హనుమంతుడు రాముని క్షేమ సమాచారాన్ని సీతాదేవికి ఏ విధంగా తెలియజేశాడో వివరించండి. రామ లక్ష్మణులకు సీతాదేవి హనుమంతుని ద్వారా పంపిన సందేశాన్ని వివరించండి. హనుమత్ సందేశాన్ని గురించి వివరించండి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇది. సీత అన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకా నగరం చేరుకున్నాడు. లంకా నగరం వెతుకుతూ అశోకవనానికి చేరుకున్నాడు. అక్కడ శింషుపా వృక్షం క్రింద ఉన్న సీతాదేవిని చూశాడు. సీతకు వినిపించేలా రామకథను గానం చేశాడు. ఆ మాటలు వినిన సీతాదేవి చెట్టుపైన సూక్ష్మ రూపంలో ఉన్న వానరాన్ని చూసింది. అది మనస్సుకు సంతోషాన్ని కలిగించే వార్తే అయినా అది ఒక రాక్షస మాయ అని ఆమె అనుకుంది. ఆ విషయం గ్రహించిన హనుమ చెట్టు దిగి వచ్చి సీతమ్మకు నమస్కరించాడు. ఈ విధంగా ఆమెతో అన్నాడు, అమ్మా, రామలక్ష్మణులు మాల్యవంత పర్వతం వద్ద ఉన్నారు. మా ప్రభువైన సుగ్రీవుడు వానరాలను మీ అన్వేషణ నిమిత్తం నేల 4 వైపులా పంపించాడు. అలా మిమ్మల్ని వెదికేందుకు అంగదుడి నాయకత్వంలో దక్షిణం వైపుగా మేము ఇటు వచ్చాము. నేను సముద్రాన్ని దాటి లంకా నగరం ప్రవేశించాను. ఇదిగో రాముడు తన గుర్తుగా రామముద్రికను నాకు ఇచ్చి పంపాడు అని సీతాదేవికి ఆ ఉంగరాన్ని అందించాడు. సీతాదేవికి నమ్మకము, విశ్వాసము కలగడానికి హనుమంతుడు సీత అపహరణ విషయాన్ని, రాముడి వృత్తాంతాన్ని, తన కథను వినయంగా ఆమెకు తెలిపాడు. అమ్మా, మిమ్మలను రావణాసురుడు మాయా సన్యాసి వేషములో మోసగించి అపహరించుకొని ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నప్పుడు మీరు మీ బంగారు నగలను ఋష్యమూక పర్వతం పైన పడేలా వేశారు. మేము ఆ నగలను తీసి దాచాము. మీ భర్త అయిన శ్రీరాముడు మీ గురించి అన్వేషణ చేస్తూ మా పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రభువైన సుగ్రీవుడు మీ నగలను శ్రీరామునికి చూపించాడు. వాటిని ఆ రాముడు గుర్తించాడు. ఆ రాముడు మా ప్రభువు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై నివాసం ఎందుకు ఉంటున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆపదలో ఉన్న మా ప్రభువుకు అభయప్రదానం చేశాడు. దుందుబి శరీరాన్ని తన్ని దూరంగా పారవేశాడు. 7 తాటి చెట్లను ఒకే బాణంతో ఖండించాడు. అద్భుతమైన పరాక్రమ శక్తితో, యుక్తితో వాలిని సంహరించాడు. వాలి చివరి కోరికగా అంగదుడిని యువరాజుని చేశాడు. సుగ్రీవుడి భార్య రూమను విడిపించి సుగ్రీవుడికి అప్పగించాడు. మాట ఇచ్చిన ప్రకారం కిష్కింద రాజ్యానికి మా ప్రభువు సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు. రామలక్ష్మణులు ఇప్పుడు మాల్యవంత పర్వతం పైన ఉన్నారు. నేను సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. ఇందాక రావణాసురుడు మీతో మాట్లాడిన నీచమైన మాటలు ఈ చెట్టు మీద నుండి నేను విన్నాను. సూక్ష్మ రూపములో ఉన్న హనుమంతుణ్ణి చూసిన సీత హనుమంతుణ్ణి నమ్మలేదు. రాముడు ఎలాంటి లక్షణాలతో ఉంటాడో చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, రాముడు నీల మేఘఛాయ శరీరం కలిగినవాడు. ఆయన నేత్రాలు తెల్లని పద్మము పువ్వు రేకుల వలె ఉంటాయి. ఆయన కంఠము శంఖము ఆకృతి వలె ఉంటుంది. అందమైన చీర మండలము, ఆజానుబాహుడైన స్వరూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన కంఠస్వరము దుందుబి ధ్వని వలె ఉంటుంది. ఆయన పాదములలో పద్మరేఖలు ఉంటాయి. ఆయనకు కపటం తెలియదు. ఆయనకు ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలనే స్వభావం ఉంటుంది. ఆయనకు అన్ని శుభలక్షణాలే ఉన్నాయి తల్లి అని చెప్పి అన్నగారి వలె లక్ష్మణుడు కూడా అలాంటి గుణగణాలు కలిగిన వాడే, కానీ ఆయన శరీరం మాత్రం బంగారు రంగులో ఉంటుంది అని హనుమంతుడు రామ లక్ష్మణుల స్వరూపాలను వర్ణించాడు. ఇంకా ఇలా అన్నాడు, అమ్మా, మా అమ్మగారైన అంజనాదేవి భయంకరమైన
అరణ్యములో వాయుదేవుడి గురించి గొప్పగా తపస్సు చేసినది. ఆ వాయుదేవుని అనుగ్రహంతోనే నేను ఆమెకు కుమారుడిగా జన్మించాను. నేను సుగ్రీవుడి స్నేహితుడిని, ఆయన వద్ద మంత్రిగా పనిచేస్తాను. నన్ను హనుమంతుడు అంటారు తల్లి అని తన వృత్తాంతాన్ని సీతాదేవికి తెలియజేశాడు. ఇంకా ఇలా అన్నాడు, అమ్మ, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని మీకు ఇచ్చాను. దూతగా వచ్చిన నేను వట్టి చేతులతో వెళ్ళడం సముచితం కాదు కదా. నేను మిమ్మల్ని చూసినట్లు రుజువుగా మీ శిరోరత్నాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు సీతాదేవి, నీ నిజ రూపాన్ని చూడకుండా ఆ రత్నాన్ని ఇవ్వలేను అని తెలిపింది. సీతాదేవికి విశ్వాసం కలిగించడం కోసం హనుమంతుడు తన శరీరాన్ని ఆకాశమంత ఎత్తుగా పెంచాడు. మళ్ళీ తిరిగి సూక్ష్మ రూపం ధరించాడు. అప్పుడు సీతాదేవి తన శిరోరత్నాన్ని హనుమంతునికి ఇచ్చింది. నాయనా హనుమ, సముద్రమంతటి సూర్యవంశంలో జన్మించిన ఆ రామచంద్రుని వార్తను నీ వల్ల నేను విన్నాను. ఇక్కడ అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను. ఆ బాధలను నీ ద్వారా నా రామునికి చెప్పుకోగలుగుతున్నాను. నీవు చేసిన ఈ సహాయానికి నీకు ప్రత్యుపకారం ఏమి చేయగలను? ఈ భూమండలంలో బ్రహ్మకల్పాంతం వరకు చిరంజీవిగా ఉండు. ఓ హనుమా, నేను నిరంతరం నా రాముని పాదాలను నా హృదయంలో స్థిరంగా నిలుపుకొని ధ్యానిస్తున్నాను. ఈ విషయాన్ని రామునికి తెలియజేయి. ఇప్పటిదాకా రావణాసురుడు కపట బుద్ధితో, గర్వంతో ఎన్నో నీచమైన వాక్యాలను మాట్లాడినాడో విన్నావు కదా. వాటినన్నింటినీ నా యందు దయ కలిగే విధంగా నా రామునికి చెప్పు. నా తల వెంట్రుకలు జడలు కట్టే విధంగా చేసుకున్నాను. మాసిపోయిన వస్త్రాన్ని ధరించాను. నేలపై ఉన్న దుమ్మును విభూతిగా పూసుకుంటున్నాను. కానీ రాముడి మంగళ స్వరూపాన్నే మనసులో సతతం ధ్యానిస్తూ ఉన్నాను. తినకుండా త్రాగకుండా నిరసనను తెలియజేస్తూ నేలపైన పడుకుంటున్నాను. నిద్రపోవడం మానివేశాను. నిరంతరం రామనామాన్ని జపిస్తూ దుర్మార్గులకు నిలయమైన ఈ రాక్షస లంకలో రామదర్శనం కోసం తపస్సు చేస్తున్నాను. నాకు నా రాముని దర్శన భాగ్యం కలిగించుమని చెప్పు. లక్ష్మణుడు నన్ను తల్లిగా, రాముణ్ణి తండ్రిగా భావించి సేవించేవాడు. నీతిపరుడు, సుగుణవంతుడు అయిన ఆ లక్ష్మణుని నేను అనరాని మాటలు అవివేకంతో మాట్లాడి అతని మనస్సును బాధ పెట్టాను. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను లక్ష్మణుడిని అన్న మాటలు మనస్సులో ఉంచుకోకుండా నా మానం కాపాడమని వినయవంతుడైన లక్ష్మణుడికి వివరించు. ఈ విధంగా రామలక్ష్మణులకు సీతాదేవి తన సందేశాన్ని పంపించగా హనుమంతుడు ఈ విధంగా ఓదార్చాడు. అమ్మ, మీరు ఇలా బాధపడవలసిన అవసరం లేదు. మీరు నా వీపు పైన కూర్చోండి. తెల్లవారేసరికల్లా మిమ్ములను రాముని ముందు ఉంచుతాను అని హనుమంతుడు అనగా, అప్పుడు సీతాదేవి, నాయనా, నీవు నాకు పుత్ర సమానుడివే. నీతో రావడం తప్పు కాకపోయినా ఆ రాముడి వీరత్వం ముల్లోకాలకు తెలియాలి. రావణాసురుని చంపి నన్ను తీసుకెళ్లడం ధర్మం అని సీతాదేవి తెలిపింది. అప్పుడు హనుమంతుడు, అమ్మ, రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవాది వానర వీరులతో లంకా నగరానికి వచ్చి దుర్మార్గుడైన ఆ రావణాసురుణ్ణి యుద్ధంలో సంహరించి మిమ్ములను అయోధ్య నగరానికి తీసుకువెళ్తాడు. ఇది నిజం తల్లి అని హనుమంతుడు సీతాదేవిని ఓదార్చినాడు.